భయపెడుతున్నావు? చనువిచ్చాను కదా అని దగ్గరే పోవడం చూడుకో. ఇక్కడి నుంచి మనం కలిసి ఉండడానికి వీల్లేదు. నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నేనే వెళ్తాను. దూరంగా నీ ఉంటా, నువ్వు కందే మంటై చేరగా దీపంలా చూస్తుంటా, నడిరేయంతా నీ తోడుగా. మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. ఓ మేరీ ఆదతో की तरह छूटता नहीं. ఒకవేళ ఎవరైనా మీ ప్రేమని కాదు అంటే, ఎవరైనా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతే అప్పుడేం చేస్తారు? కొందరు విభావంగా మారతారు, కొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలనుకుంటారు, కొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చెలాయించాలనుకుంటారు. కానీ నిజమేమిటంటే, మీరు ప్రేమించిన వాళ్ళంతా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమమేం లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది రాజ్యమో లేక తరమో కాదు బలవంతంగా మీ సొంతం చేసుకోవడానికి. ప్రేమంటే ఒక శక్తి, మీకోసం ఏ బంధాలనైనా తెంచుకోగలదు, కానీ స్వయంగా అది ఏ బంధాల్లోనూ చిక్కుకోదు. కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి. ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే ప్రియమైనది. మీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది. అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి.